ఇన్స్టాల్ అయిందా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్యాకేజ్ అనేది యాడ్ అవుతుంది. రియాక్ట్ అవుట్లో వర్షన్ 7.5. ఓకే, సో మీకు కావాలి అనుకుంటే ఇక్కడ కోడ్కి సంబంధించిన కోడ్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు యూ కెన్ చెక్ ఓవర్ హియర్ ఇఫ్ యూ వాంట్ టు. లేదు అనుకుంటే యూ కెన్ చెక్. మీరు ఇందులో రీడ్మీ ఎలా ఇంపోర్ట్ చేయాలి, రౌటింగ్ ఎలా చేయాలి, కీవర్డ్స్. ఓకే, మీకు కావాలంటే W3 స్కూల్లో కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మీరు ఎలా చేయాలి అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనం రియాక్ట్ రౌటర్ డౌన్ యూజ్ చేయాలి అని అంటే ఫస్ట్ వీ నీడ్ టు ఇన్స్టాల్ ది ప్యాకేజ్. సో ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత సో వీ నీడ్ టు గో టు ది app.js. app.jsని ఎక్కడ మనం కాల్ చేసాం. సో దానికోసం నేను నార్మల్గా మనం app.js కాల్ చేస్తాం కదా, అక్కడ main.jsx ఇక్కడ ఉంది. సో ఈ main.jsxలో మనం కాల్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ index.html and then actually index.js. Where is index.js? It is not index. Okay, here we have main.jsx. సో ఇక్కడ మనం ఈ యాప్ని రెండర్ చేసేటప్పుడు సో మనకి ఇఫ్ యూ వాంట్ టు యూజ్ రియాక్ట్ రౌటర్ డౌన్ మనం బ్రౌజర్ రౌటర్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. బ్రౌజర్ రౌటర్లో ఎలా అంటే మీరు React సో ఫస్ట్ మనం ఏంటంటే ఒక బ్రౌజర్ రౌటర్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. యాప్ అంటే ఇదంతా ఏంటి అని అంటే ఒక బ్రౌజర్ రౌటర్లో మీరు అదని సో ఏంటి అని అంటే రియాక్ట్ రౌటర్ డౌన్లో సో ఆల్రెడీ ఒక బ్రౌజర్ రౌటర్ అనే మనకి ఒక కాంపోనెంట్ని వాళ్ళు క్రియేట్ చేశారు. మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అంతే. ఇంపోర్ట్ బ్రౌజర్ రౌటర్ బ్రౌజర్ from React router down. సో ఇది సేవ్ చేస్తున్నా. ఈ బ్రౌజర్ రౌటర్ని నేను ఇక్కడ ఇస్తున్నా. బ్రౌజర్ రౌటర్ ఈ యాప్ అనేది ఈ బ్రౌజర్ రౌటర్ లోపల ఉంటే మనం ఈ రౌట్స్ని మిగతా కాంపోనెంట్స్ని వీ కెన్ ఇంపోర్ట్ వెన్ ఎవర్ వీ వాంట్ అంతే. దట్స్ ఇట్. సో ఇప్పుడు మనం ఈ బ్రౌజర్ రౌటర్ని అనేది యాప్.js ఉంది కదా, ఈ కాంపోనెంట్ ఇంపోర్ట్ చేసుకున్నాం. బిఫోర్ మనం బ్రౌజర్ రౌటర్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, అక్కడి నుంచి రియాక్ట్ రౌటర్ డౌన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. అంటే ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, రియాక్ట్ రౌటర్ డౌన్ని మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి. ఫస్ట్ main.jsxలో ఈ యాప్ ఎక్కడైతే యూటిలైజ్ చేస్తామో అక్కడ మనకు పైన ఏంటంటే సో దీన్ని ఇంక్లూడ్ చేయాలి. బ్రౌజర్ రౌటర్ని ఇంక్లూడ్ చేయాలి. ఇంక్లూడ్ చేసిన తర్వాత మనం సో ఏదైతే మనం ఈ బ్రౌజర్ రౌటర్లో మనకి కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఎలిమెంట్స్ ఏంటి అని అంటే రౌట్స్ ఉంటాయి. ఆ రౌట్స్ అనేది మనం ఈ app.jsలోనే మనం ఇంపోర్ట్ చేసుకొని యూటిలైజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఐ విల్ షో యూ. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నాకు మెయిల్ కాంపోనెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఫస్ట్ నేను దీన్ని రిమూవ్ చేస్తా.
ఇది కాంపోనెంట్. బట్ ఏంటి అని అంటే మన కాంపోనెంట్లో ఈ కాంపోనెంట్ నేను రిమూవ్ చేస్తాను ప్రెసెంట్. నాకు ఎలా కావాలి అని అంటే ఇప్పుడు సో నేను చెప్పినట్టు నాకు ఇలా ఇన్ని ఉన్నాయి. సో ఇవి ఇలా దీస్ ఆర్ ఆల్ మై వన్ కాంపోనెంట్ అనమాట. సో నేను దేని మీద క్లిక్ చేస్తున్నాను. సో వెన్ ఎవర్ ఐ క్లిక్ ఆన్ సంథింగ్ ఇట్ షుడ్ నావిగేట్ టు అనదర్ పేజ్. సో అది నా కాన్సెప్ట్. ఇప్పటి వరకు మనం చేసింది ఏంటి, సో ఏదైతే ఉందో దాన్ని. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మీల్ కాంపోనెంట్ నాకు కొన్ని కాంపోనెంట్స్ నేను క్రియేట్ చేసుకున్నాను కదా ఇక్కడ షో డేటా అని, అలానే కౌంటరు, ఫాము, కార్డు, ఈ అన్నిటిని మనం ఇక్కడ ప్రింట్ చేస్తే ఎలా వస్తుంది, 1 by 1 అన్ని డిస్ప్లే అయిపోతాయి. అలా కాకుండా నాకు నేను ఏదైతే బటన్ నేను క్లిక్ చేస్తానో ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఇట్ షుడ్ నావిగేట్ ఆర్ ఇట్ షుడ్ డిస్ప్లే రిగార్డింగ్ దట్ డేటా. బట్ ఇక్కడ ఏంటి మనం అన్నిటిని కాల్ చేసేస్తాం. బట్ బటన్ని క్లిక్ చేసినప్పుడు మాత్రమే నాకు అది ఇది అదే కదా ఇక్కడ మనం చేసేది. ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే మనం ఈ పేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా చూపిస్తాం. ఏ బటన్ అయితే మనం క్లిక్ చేస్తామో ఆ బటన్ని మనకి ఇలా డిస్ప్లే చేస్తాం. సో రైట్ నౌ ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు నౌ వీ క్యాన్ నేను జస్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. మనం 2 ఉంటాయి. 2 మెయిన్ థింగ్స్ ఏంటి అని అంటే రౌట్ కామా రౌట్స్. ఓకే, రౌట్ కామా రౌట్స్ 2 ఉన్నాయి మనకి. ఈ 2ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ చేసుకున్నాక మనం యూటిలైజ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మీల్ కాంపోనెంట్ని తీసేస్తున్నాను నేను. సో బిఫోర్ దట్ ఏంటి అని అంటే మనకి ఈ బటన్స్కి సంబంధించిన ఇదంతా మనం ఒక పాత అది లింక్స్ అదంతా క్రియేట్ చేయాలి. దానికోసం నేను okay, and then give me a minute. సో హియర్ ఇక్కడ ఏంటి అని అంటే మనకి మన హోమ్ అనే ఒకటి తీసుకోవచ్చు, బటన్స్ కూడా తీసుకోవచ్చు. దిస్ థింగ్ ఇంక్లూడ్ nav bar some అంటే ఏం లేదు, ఇక్కడ ఒక nav bar నేను క్రియేట్ చేసి చేద్దాము అని ఆలోచిస్తున్నా. సో ఫస్ట్ ఏంటి అని అంటే నేను ఇక్కడ ఒక nav bar ని క్రియేట్ చేసి ఆ nav bar లో ఎలా యూటిలైజ్ చేయాలో అది కూడా చెప్తాను. జస్ట్ ఫస్ట్ ఏంటి అని అంటే మనం ఒక కాంపోనెంట్ నేను క్రియేట్ చేస్తున్నాను. బిఫోర్ దట్ ఇది మనం ఇంపోర్ట్ చేసుకున్నాం, ఇది అలా వస్తున్నా. నేను నెక్స్ట్ ఏంటి అని అంటే ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ ఒక nav bar .js here RAFC. సో ఇక్కడ nav bar ఇలా ఇస్తున్నా. ఇది ఇక్కడ కాల్ చేద్దాం మనం nav bar ఎలా కనపడుతుంది అనేది. nav వచ్చింది nav. ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ మనం బటన్స్ తీసుకుందాం. ఈ nav bar లో ఐ హ్యావ్ మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా. ఈ మల్టిపుల్ కాంపోనెంట్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క పేజ్ అనుకోండి. కన్సిడర్ యాజ్ వన్ పేజ్. ఇక్కడ నేను ఈ డివ్లో div dot some button star into 5 something like that. Format document. ఇక్కడ బటన్స్ లో ఏంటి అంటే ఫస్ట్ మనకి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ హోమ్ అని ఇస్తున్నా. హోమ్ బటన్ అంటే
ఈ nav bars అన్నమాట. ఇక్కడ చూడండి ఇలా బటన్స్ ఒక 5 తీసుకున్నా సేమ్ లైక్ ఇక్కడ ఎలా ఉన్నాయి ఇలా హోమ్ అని తీసుకుంటున్నా నేను. ఇది ఒక బటన్ లా తీసుకున్నా హోమ్. సో ఈ హోమ్ తర్వాత మనకి నెక్స్ట్ బటన్ వచ్చేసరికి ఏముంది మనకి ఇక్కడ కౌంటర్ అని ఉంది. నేను కౌంటర్ తీసుకుంటున్నా కౌంటర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సమ్ ఫామ్ తీసుకున్నా ఫామ్ ఉంది. అండ్ where is my form? యూజ్ ఫామ్. ఓకే ఫామ్ అని తీసుకుంటున్నా, యూజ్ ఫామ్ తీసుకుంటున్నా. అండ్ ఇంకా సమ్ మెయిల్ కాంపోనెంట్ ఉంది. సో నేను ఆ మెయిల్ కాంపోనెంట్ తీసుకుంటున్నా. మెయిల్ అని తీసుకుంటా జస్ట్ అంతే. నెక్స్ట్ వాట్ ఎల్స్ యూ హ్యావ్ షో డేటా ఉంది. సో అదొకటి తీసుకుంటున్నా షో డేటా. అండ్ ఇంకొకటి ఏంటంటే అబౌట్ అని తీసుకుంటా. బటన్ లో అబౌట్. ఇట్స్ ఇలా మనకి ఏంటంటే సో 1 2 3 4 ఇలా బటన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి కావాలి అనుకుంటే సో యూ కెన్ గివ్, మీరు ఒక క్లాస్ నేమ్ ఇచ్చేసుకోవచ్చు. క్లాస్ నేమ్ సో nav బార్ ఇస్తున్నా. ఈ ఇక్కడ మనం ఈ nav బార్కి కొంచెం బ్యూటిఫుల్గా చేద్దాం. సో బిఫోర్ దాట్ ఇప్పుడు మీరు బటన్స్ మీద క్లిక్ చేస్తే ఏం వర్క్ అవ్వదు, మీరు ఇంకా ఏమి మనం దాన్ని సెట్ చేయలేదు. ఇప్పుడు సెట్ చేద్దాం ఇంకొకటి. సో నా ఇప్పుడు ఏంటంటే మీరు nav బార్ అయింది. సో ఈ nav బార్ అనేది సో యూఆర్ ఏబుల్ టు సీ. సో ఇక్కడ మీరు ఇంకొకటి ఏంటంటే ఈ రియాక్ట్ రౌటర్ డామ్లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఫస్ట్ బ్రౌజర్ రౌటర్ కూడా రియాక్ట్ రౌటర్ డామ్ అది మనం ఇచ్చేస్తాం అయిపోయింది. తర్వాత రౌట్స్లో మనం ఏంటి అని అంటే రౌట్స్లో అనేది ఇక్కడ ఇవ్వాలి మనం. ఇక్కడ nav బార్ నేను తీసుకున్నా. నెక్స్ట్ డాట్ సమ్ కంటెంట్ అని ఇస్తున్నా నేను. సో ఈ కంటెంట్ లోపల మనం రౌట్స్ని తీసుకోవాలి. సో జస్ట్ వాంట్ టు గివ్ ది రౌట్స్. ఈ రౌట్స్ అన్నిటికి లోపల మనం సింగిల్ రౌట్ అనేది ఇవ్వాలి. ఇక్కడ ఇది మెయిన్ మనకి కాన్సెప్ట్. రౌట్ నేను ఇస్తున్నా. సో ఈ రౌట్ అనేది ఏంటంటే సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ మనం తీసుకుంటాం. సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. సో ఈ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ లో మనం పాత్ అనేది ఇవ్వాలి. ఓకేనా, పాత్. సో ఫస్ట్ ఏంటంటే ఈ పాత్ ని క్రియేట్ చేసే ముందు నేను ఇక్కడ ఏం చేస్తానంటే nav బార్ కి బిఫోర్ దట్ ఇక్కడ ఒక లింక్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. ప్రతి మనం ఏంటంటే సో ఇక్కడ మనకి లింక్. సో ఈ లింక్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇది కూడా రౌటర్ డామ్ నుంచి వస్తుంది. ఒకవేళ మీరు లేదు అని అంటే ఇంపోర్ట్ చేసుకోవాలి మీరు. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా మనకి ఇంపోర్ట్ లింక్. ఇక్కడ లింక్ అని ఇవ్వకుండా చూడండి, రౌటర్ డామ్ నుంచి లింక్ అని అడుగుతుంది. సో నేను ఇక్కడ క్లిక్ చేయగానే ఇంపోర్ట్ అయిపోతుంది రియాక్ట్ రౌటర్ డామ్. సో ఇది అయిపోయిన తర్వాత మనం దీన్ని సో ఇలా ఎన్క్లోజ్ చేస్తాం. సో ఒక బటన్ ఇస్తాను ఫస్ట్ నేను కంట్రోల్. ఇక్కడ మనకి ఈ లింక్ కి ఏంటి అంటే మనం 2 అనే ఒక అడ్రస్ ఇవ్వాలి. ఈ అడ్రస్ ఏంటంటే మీరు ఎక్కడికి నావిగేట్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఇక నావిగేషన్ ఎట్లా అంటే ఈ లింక్ అనేది ఇప్పుడు ఇది ఇలా లోకల్ హోస్ట్ అనేది మనకి కాన్స్టెంట్ వాల్యూ. దెన్ ఆఫ్టర్ దెన్ ఏదైతే వర్డ్ వస్తుందో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది చెక్ చేస్తే ఇక్కడ చూడండి ఏమనుంది npmjs.com ఇది ఒక సర్వర్, ఇదొక అనుకోండి. తర్వాత వచ్చే వాల్యూస్ అంతా మీరు ఇచ్చేయాలన్నమాట. మనం ఒక్కొక్క పేజ్ కి ఒకలా ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి చూడండి, ఫస్ట్ హోమ్ మీద క్లిక్ చేస్తే చూడండి ఏమంటే మినీ టీవీ అని వస్తుంది. నేను వెబ్ సిరీస్ మీద క్లిక్ చేయగానే తర్వాత సిటీ వెబ్ సిరీస్ అని వచ్చింది. ఓకే, మూవీస్ మీద క్లిక్ చేయగానే మూవీస్ వచ్చింది. అలానే కామెడీ మీద క్లిక్ చేస్తే కామెడీ వచ్చింది.
సో అలా అలా ఏంటి అంటే బేస్డ్ ఆన్ మీరు ఇట్లా పాత్ ఇలా ఇచ్చుకుంటే వెళ్ళాలి మనం. సో దాని లింక్ అనేది అడ్రస్ అనేది ఇవ్వాలి. ఫస్ట్ నేను ఏంటంటే దీనికి ఇలా జస్ట్ 2కి ఫస్ట్ స్లాష్ ఒకటే ఇచ్చా. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక దానికి ఇక్కడ కౌంటర్ అని ఇస్తున్నా చూడండి. లింక్ ఇది 2 సేమ్ అడ్రస్ ఒకటే 2 ఉంటుంది. నేను ఇక్కడ స్లాష్ ఇచ్చి నేను కౌంటర్ అని ఇస్తాను. ఇక్కడ ఏదైతే ఇస్తానో అది వస్తుంది. COUNTR కౌంటర్. సో ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్తా మైరేట్లోకి స్లాష్ కౌంటర్ ఏం లేదు, డేటా ఏం లేదు, కౌంటర్ అని ఉంది కానీ ఏం లేదు. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేరే వాడు ఇస్తే సో అది కూడా అలా వస్తుంది. బట్ ఆ వాల్యూ అనేది రాదు. ఆ వాల్యూ రావాలి అని అంటే, కౌంటర్ వాల్యూ రావాలి అని అంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ app.jsలోకి వచ్చి ఇక్కడ పాత్ ఇవ్వాలన్నమాట. మీరు ఏదైతే ఆ పాత్ అనుకుంటున్నారో ఆ పాత్ని మీరు ఇక్కడ ఇస్తే సో ఇట్ విల్ డిస్ప్లే, మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఆ డిస్ప్లే అయ్యి ఇట్ విల్ విజిబుల్. నేను చూపిస్తాను పాత్. ఇక్కడ మనకి పాత్ ఫస్ట్ ఏంటి, హోమ్కి మనం ఏంటి హోమ్, ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ ఏదైనా ఉంటే సో అది ఇద్దాం మనం. సో ఎలిమెంట్ ఇలా హోమ్ ఏదైనా ఉంటే ఎలిమెంట్ ఆ హోమ్ ఇద్దాం. మనం హోమ్ బదులు ఫస్ట్ కౌంటర్ క్రియేట్ చేస్తున్నాను. కౌంటర్ ఎలిమెంట్లో ఏంటి అని అంటే మనకి ఏ ఎలిమెంట్ ని యూజ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు అంటే, ఎలిమెంట్ అంటే ఇది మొత్తానికి JSX లో ఉన్న కోడ్ అంతా వస్తుంది. సో నేను ఇక్కడ జస్ట్ వాంట్ టు యూజ్ కౌంటర్. సో ఈ కౌంటర్ ఇంపోర్ట్ అయ్యిందా లేదా, మనకి ఆల్రెడీ కౌంటర్ ఇంపోర్ట్ అయ్యింది. సో మనం ఇంపోర్ట్ చేసుకున్న నార్మల్గా ఏం చేస్తాం, ఇది డైరెక్ట్గా కాల్ చేసేవాళ్ళం. ఇది నావబార్ కాంపోనెంట్ కదా ఇక్కడికి. దానికి బదులు రౌట్లో చేస్తే ఏంటంటే ఇది డిస్ప్లే అవ్వదు. బటన్ మీద మనం క్లిక్ చేసినప్పుడు మాత్రం అవుతుంది. రీఫ్రెష్ చేస్తున్నాను అండి నేను. జస్ట్ రిమూవ్ దిస్. ఇప్పుడు కౌంటర్ మీద క్లిక్ చేస్తే చూడండి, కౌంటర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. అర్థమవుతుందా ఇక్కడ ఏం జరుగుతుంది అనేది? సో అదే హోమ్ మీద క్లిక్ చేస్తున్నాను, ఏం రాదు. కౌంటర్ మీద మనం క్లిక్ చేసినప్పుడు చూడండి స్లాష్ ఇలా వచ్చి ఇలా వస్తుంది. ఇది ఎలా వస్తుంది అని అంటే పాత్ అనేది మనం ఇచ్చాం కాబట్టి ఈ కౌంటర్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. సో ఈ కౌంటర్ అనేది ఈ nav బార్ లో మనం ఇక్కడ లింక్ చేస్తున్నాం ఈ బటన్కి, అక్కడికి రీడైరెక్ట్ అవ్వు అని చెప్పి. ఓకే, సేమ్ మనం మిగతా వాటికి కూడా ఇస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటంటే నేను జస్ట్ ఇంకొక రౌట్స్ తీసుకుంటా. ఇక్కడ కౌంటర్ బదులు ఫామ్ అని ఇస్తా. ఓకే, సో ఇక్కడ మనం యూజర్ ఫామ్ తీసుకుంటాం. నెక్స్ట్ ఇది మీల్ అని ఇస్తున్నాను నేను, మీల్. సో ఇక్కడ మీల్ కాంపోనెంట్ రైట్. మెయిల్ కాంపోనెంట్ ఇంపోర్ట్ అయ్యిందా? ఎస్. నెక్స్ట్ షో డేటా అన్నది కదా, అది కూడా మనం తీసుకుందాం. షో డేటా అండ్ ఇక్కడ కూడా షో డేటా. ఇక nav బార్ లో కూడా సెట్ చేయాలి మనం. ఫస్ట్ ఒక దానికి ఇచ్చా, మిగతా వాటికి కూడా లింక్లు ఇస్తా ఉండాలి. లింక్ ఇక్కడ టు అడ్రస్, ఫామ్. And then here also 2
ఫామ్ అయింది. నెక్స్ట్ హోటల్స్ మెయిల్, ఇక్కడ నేను మెయిల్ ఇస్తున్నా. మెయిల్ షో డేటా. ఇక్కడ చూస్తే మీరు ఇవన్నీ క్యాపిటల్ ఉన్నాయి. క్యాపిటల్ అంటే అదొక కాంపోనెంట్, మీకు ఆల్రెడీ చెప్పా. సో క్యాపిటల్ అంటే అదొక కాంపోనెంట్ లాగా మనం కన్సిడర్ చేయాలి. సో టు ఐ హ్యావ్ గివెన్ షో డేటా, షో డేటా ఎస్. ఓకే, సేవ్ చేస్తున్నాను నేను. జస్ట్ ఇక్కడ అప్డేట్ చేసిలో షో డేటా. ఓకే, ఇప్పుడు మనం రీఫ్రెష్ చేద్దాం. ఓకే, కౌంటర్ ఉంది. ఫామ్ మీద క్లిక్ చేస్తే చూడండి ఫామ్ వస్తుంది. మెయిల్ మీద క్లిక్ చేస్తే మెయిల్ వస్తుంది. షో డేటా మీద క్లిక్ చేస్తే షో డేటా వస్తుంది. అంటే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ ఏది రిఫ్రెష్ అవ్వట్లేదు. మీరు డేటా అనేది ఏది రిఫ్రెష్ అవ్వదు. రియాక్ట్లో ఉన్న బెనిఫిట్ అదే. మీరు హోమ్ మీద క్లిక్ చేస్తే హోమ్ వస్తుంది, బట్ ఏంటంటే ఇట్ వోంట్ ఏది మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి రిఫ్రెష్ ఏం అవ్వదు. ఇక్కడ మీరు ఏది పేజ్ కానీ ఇప్పుడు వేరే ఉన్నాయి. ఇప్పుడు అమెజాన్ ఉంది చూడండి, మనం తెలుగు మీద క్లిక్ చేయగానే చూడండి నార్మల్ ఇది రియాక్ట్, మేబీ ఇది రియాక్ట్లో చేసి ఉంటారు ఇప్పుడు హోమ్. యా, సో నార్మల్గా ఇంతకుముందు ఏంటంటే వేరే యాంగులర్లో చేశారు. నార్మల్గా ఇప్పుడు మనం చెక్ చేస్తే అమెజాన్ ఒరిజినల్ అమెజాన్ చెక్ చేస్తే నేటివ్ కదా ఇది. అమెజాన్ చూడండి రిఫ్రెష్ అవుతా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు దేని మీద క్లిక్ చేసినా సరే సంథింగ్ ప్రెస్ చేస్తే సో రిఫ్రెష్ అయిపోతుంది పేజ్ ప్రతి దానికి. సో దానివల్ల ఏమవుతుంది అంటే సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఇది సింగిల్ పేజ్ అప్లికేషన్ కాబట్టి రియాక్ట్ అనేది మనకి రిఫ్రెష్ అవ్వదు. అమెజాన్ టీవీ కూడా అదే జరిగింది. వీళ్ళు లేటెస్ట్గా బిల్డ్ చేసి ఉంటారు. మనకి హోమ్ మీద క్లిక్ చేస్తే హోమ్, ఇప్పుడు హోమ్ ఉంది. సో ఆ హోమ్లో నేను జస్ట్ రౌట్స్ అని ఇస్తున్నా. రౌట్స్ సో ఈ రౌట్ లోపల కాపీ పేస్ట్ చేద్దాం. సో సేమ్ హోమ్ పాత్లు హోమ్ కావాలనుకుంటే మీరు హోమ్ ఇవ్వచ్చు. సో అబౌట్ కావాలంటే అబౌట్ ఇవ్వచ్చు. సో అలా బేస్డ్ ఆన్ మీరు హోమ్ ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. మీరు హోమ్ అని ఒకటి నేను క్రియేట్ చేస్తా. జస్ట్ గివ్ ది ఎంటీ పాత్. సే నాబర్లో హోమ్లో మనం ఎంటీ ఇచ్చాం. ఫైన్. ఈ హోమ్ డాట్ జేఎస్ అనేది ఉందా లేదా చూద్దాం. లేదు, మనం క్రియేట్ చేయాలంటే చేసుకోవచ్చు, ప్రాబ్లం అనేది. రిఫ్రెష్ చేస్తున్నాను. జస్ట్ గివ్ ది, అవసరం లేదు. నార్మల్గా అయితే నార్మల్ రిక్వైర్డ్. యా, హోమ్లో మనకి ఫస్ట్ హోమే ఉంటుంది, ఏమీ ఉండదు. కౌంటర్లో మనకి కౌంటర్ వస్తుంది. ఫామ్ క్లిక్ చేస్తే ఫామ్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది కూడా అబ్జర్వ్ చేయండి మీరు, ఇది కూడా చేంజ్ అవుతుంది. మీల్ మీద క్లిక్ చేయగానే మీల్కి సంబంధించిన డేటా అంతా వస్తుంది. షో డేటా మీద క్లిక్ చేస్తే షో డేటా హైడ్ హిడెన్. ఇవన్నీ మనం ఇంతకు ముందు చేసిన కాంపోనెంట్స్. ఆ కాంపోనెంట్స్ని రౌటింగ్ ఎలా చేయాలి అనేది. ఇందులో ఏమైనా డౌట్ ఉందా? అర్థమైందా మీకు? మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటి అని అంటే మనం రియాక్ట్ రౌటర్ డౌన్ ఎందుకు నావిగేట్ చేయడానికి, ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి బటన్ మీద క్లిక్ చేసినప్పుడు అలా ఒక రౌటింగ్ పాత్ నుంచి ఇంకొక పాత్కి చేంజ్ అవ్వడం కోసం రియాక్ట్ రౌటర్ డౌన్ని యూజ్ చేస్తాం ఇన్ రియాక్ట్. సో ఈ రియాక్ట్ రౌటర్ డౌన్ యూజ్ చేయడానికి మనం వీ నీడ్ టు ఇన్స్టాల్ ది రియాక్ట్ రౌటర్ డౌన్ npm ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేయాలి. ఆ ప్యాకేజ్ ఇన్స్టాల్ అయిన తర్వాత మనం చెక్ చేసుకోవచ్చు. ప్యాకేజ్ డాట్ జీసన్లో ఉంటుంది. సో ఈ వెర్షన్ రియాక్ట్ రౌటర్ డౌన్ వచ్చిన తర్వాత ఫస్ట్ వీ నీడ్ టు గో టు ది main.jsx. ఇంతకుముందు index.js అని ఉండేది. ఓల్డ్ అప్లికేషన్స్కి అయితే మనం index.js అని చూస్తాం. ఇక్కడ main.js సెక్షన్, బట్ లోపల కంటెంట్ మాత్రం ఒకటే. కంటెంట్ ఎలా ఉంటుంది, క్రియేట్ రూట్ అండ్ app.jsx. మీరు సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది app.jsx ఎక్కడైతే కాల్ చేస్తామో అక్కడ మనం బ్రౌజర్ రౌటర్ని ఇంక్లూడ్ చేయాలి. అందులోపల మనం ఈ app.jsని మనం ఇంక్లూడ్ చేస్తే సో బ్రౌజర్ రౌటర్ని ఎక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుని రియాక్ట్ రౌటర్ ఇంపోర్ట్ చేసుకొని వీ నీడ్ టు యూటిలైజ్.
ఇది కూడా క్యాపిటల్లోనే ఉందండి. దిస్ ఇస్ ఆల్సో వన్ కాంపోనెంట్. ఇది రియాక్ట్ రౌటర్ డామ్లోని వన్ కాంపోనెంట్ వీఆర్ ఇంపోర్టింగ్ హియర్. సో ఇదేంటంటే మనం ఈ యాప్.js లో ఏది రాసినా సరే అది రౌటర్స్కి మన వర్క్ అవుతుంది. ఇక్కడ మీరు హోవర్ చేస్తూ చూడండి, ఇక్కడ రాశారు వాళ్ళు ఆల్రెడీ బ్రౌజర్ రౌటర్, వెబ్ బ్రౌజర్ టు ప్రొవైడ్ క్లీనెస్ట్ యూఆర్ఎల్స్. సో ఈ రౌటర్ అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ బ్రౌజర్ రౌటర్ ద్వారా మనం నార్మల్గా చూస్తే. సో దానికోసం యాప్.js లోకి వెళ్తాం. యాప్.js లో ఒక nav బార్ నేను క్రియేట్ చేసా. ఆ nav బార్ లోపల మనం ఏ అయితే ఉన్నాయో ఆ బటన్స్ అన్నీ ఇచ్చాం. తర్వాత ఈ రౌట్స్ తీసుకున్నాం. ఈ రౌట్ లోపల మనం ఈ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ కాబట్టి సో పాత్ లోపల మనం ఏదైతే పాత్ ఉందో ఆ పాత్ ఇవ్వాలి. అలానే ఈ ఎలిమెంట్స్ ఏవైతే కౌంటర్ ఇవన్నీ ఉన్నాయి కదా, మనం పైన ఇంపోర్ట్ చేసుకున్న ఈ అన్నిటిని మనం వీ నీడ్ టు షో హియర్ కాబట్టి సో ఎలిమెంట్ లోపల ఇలా ప్రతి కాంపోనెంట్ని ఇలా ఇస్తాం. అండ్ nav బార్లో ఈ పాత్ అనేది ఎక్కడ ఇవ్వాలి, లింక్లో ఇవ్వాలి, దేనికి లింక్ చేస్తున్నాము అనేది. సో ఈ nav బార్లో ప్రతిదీ ఒక బటన్ లా తీసుకొని, బటన్ లానే అవసరం లేదు, సంథింగ్ మీరు పీ ట్యాగ్ లా తీసుకున్నా ప్రాబ్లం లేదు, ఇట్ విల్ వర్క్. మీరు ఐ ట్యాగ్ తీసుకున్నా వర్క్ అవుతుంది. నేను ఏం చేస్తానంటే ఈ పీ బదులు ఐ జస్ట్ గివ్ ది బటన్ బదులు ఐ జస్ట్ గివ్ ది పీ ట్యాగ్. నేను రీప్లేస్ చేసేస్తాను అన్నిటికి. చూడండి పీ ట్యాగ్ చేంజ్ అయ్యింది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా వస్తుంది. మీరు ఇలా కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు చూడండి, నేను హోమ్ మీద క్లిక్ చేస్తే హోమ్ అవుతుంది, కౌంటర్ మీద క్లిక్ చేస్తే కౌంటర్ వచ్చింది, ఓకే, ఫామ్ మీద క్లిక్ చేస్తే ఫామ్ వచ్చింది, మెయిల్ మీద క్లిక్ చేస్తే మెయిల్ వస్తుంది, షో డేటా అబౌట్ అట్లా. మీరు ఏంటంటే ఇక్కడ nav బార్ని ఇది ఫిక్స్ చేసేసుకొని అలా చేసుకోవచ్చు, బటన్లా చేయొచ్చు, బేస్డ్ ఆన్ మీకు ఎలా కావాలంటే అలా మనం ఈ ఇవ్వచ్చు. ఇది సో ఆ నేమ్స్ అనేవి ఇవ్వచ్చు మనం ఎలా కావాలి అని అంటే. సో అగైన్ మళ్ళీ నేను చేంజ్ చేస్తున్నా, ఎలా వచ్చింది మళ్ళీ. మీరు ఇంకా CSS చేస్తే ఇంకా బ్యూటిఫుల్గా మారుతుంది ఆ పేజ్ అనేది. కాన్సెప్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, సో అర్థమైందా? ఇది ఈ మన లింక్ అనేది, లింక్లో 2 అనేది ఆ పాత్ ఈ సేమ్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ ఏదైతే పాత్లో ఇస్తామో సేమ్ నేమ్ ఇక్కడ కూడా ఉండాలన్నమాట ఈ 2 దగ్గర. సో ఇక్కడ అక్కడ మిస్ మ్యాచ్ అయితే ఇట్ వోంట్ వర్క్. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ రియాక్ట్ రౌటర్ డామ్. మనం ఈ రియాక్ట్ రౌటర్ డామ్లో మనం ఈ హోమ్ పేజ్, అబౌట్ పేజ్ కూడా యూజ్ చేసి ఇంకొక హుక్ ఉంటుంది, యూజ్ నావిగేషన్ హుక్. ఆ యూజ్ నావిగేషన్ హుక్ ద్వారా మనం బ్యాక్కి వెళ్ళాలంటే బ్యాక్కి వెళ్ళొచ్చు, అలానే ఫ్రంట్కి వెళ్ళాలంటే ఫ్రంట్కి వెళ్ళొచ్చు. ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు హోమ్ పేజ్ అని ఉంది. హోమ్ పేజ్లో మనం హోమ్ పేజ్ నేను క్రియేట్ చేస్తాను. నేను ఫస్ట్ హోమ్ JSX అని ఒకటి క్రియేట్ చేస్తున్నా, FC హోమ్ సేవ్. సో ఇప్పుడు మనం దీనికి ఇక్కడ ఇలా తీసుకున్నాం, ఇది సేవ్, రిఫ్రెష్, home, something issue, home is not defined, home, now it will come. ఎర్రర్స్ ఏం లేదు, 0 ఎర్రర్స్. ఇంతకుముందు ఇంపోర్ట్ చేసి లేదు, ఇప్పుడు ఇంపోర్ట్ చేసాము. హోమ్ మీద క్లిక్ చేస్తే హోమ్ వస్తుంది, కౌంటర్, ఫామ్, మీల్, రన్, అబౌట్. ఈ అబౌట్ కూడా మనం క్లిక్ చేద్దాం. సో చూద్దాం ఈ అబౌట్లో మనం ఏమి ఇవ్వలేదు. సో అబౌట్కి కూడా ఇద్దాం. సో అబౌట్, సరే లాగౌట్ కదా, రౌట్ అండ్ దెన్ పాత్. సో ఇక్కడ నేను అబౌట్ అని ఇస్తున్నా. అబౌట్లో ఎలిమెంట్ మనం బిఫోర్ దట్ ఏం చేయాలి, క్రియేట్ చేయాలి about.js. ప్రతిదానికి ఒక్కొక్క పేజ్కి ఒక కాంపోనెంట్ లాగా నేను తీసేసుకున్నాను.
RFC and then about ఓకే సరే. సో ఇప్పుడు ఇంపోర్ట్ చేసేసుకుందాం మన ఎలిమెంట్కు. ఇక్కడ అబౌట్ డాట్ చేస్తే ఇంపోర్ట్ చేసుకుందాం. సరే, ఇక్కడ కూడా మనం ఈ nav బార్లో అబౌట్కి సంబంధించింది లింక్ ఉంది కదా, ఈ లింక్ అనేది తీసేసుకున్నాం. లింక్ సో ఇక్కడ టు అడ్రస్ అబౌట్ this button should be here. Format document. That's it. That's fine. Refresh and something about. Yeah, okay. Button to about. Element. Internal server failed parse source import analysis because the content contained to JSX. Okay, so maybe we need to import about. Okay, ABOUT about element import somewhere about await about .js అన్న కాకుండా JSX ఇవ్వాలి. same issue again, same issue .jsx. ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం, మనం ఎర్రర్ అనేది పోతుంది. హ్యాండిల్ చేస్తాం. ఓకే, సో నా ఇప్పుడు ఏంటి అని అంటే ఇక్కడ మై రియాక్ట్లో, సో నేను మళ్ళీ రిమూవ్ చేస్తున్నా ఎవ్రీథింగ్. సమ్వేర్ అగైన్ ఎర్రర్, మేబీ ఇక్కడ ఇంపోర్ట్లో JSX we need to call. అబౌట్లో అబౌట్ వస్తుంది. ఇక్కడ ఏంటి అని అంటే నేను ఎందుకు ఇది యూజ్ నావిగేట్ అనే హుక్ గురించి చెప్దామని చేయలేదు. యూజ్ నావిగేట్ హుక్ అనేది యూజ్ చేయాలి అంటే మనం అంటే బ్యాక్ సైడ్కి వెళ్ళాలి. ఇప్పుడు ఏదైనా ఒక బటన్ మీద మనం క్లిక్ చేసి గో టు హోమ్ పేజ్ ఆర్ గో టు అబౌట్ పేజ్ అనేది మనం నావిగేట్ చేయాలి. ఆ నావిగేట్ చేయాలి అంటే రియాక్ట్ రౌటర్ డామ్లో ఒక హుక్ ఉంటుంది, యూజ్ నావిగేట్ హుక్ అని. సో దానికోసం నేను అబౌట్ పేజ్లో సమ్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, సో నెక్స్ట్ పీ ట్యాగ్ అని తీసుకుంటా, లోవర్ 10 అని తీసుకుంటా. ఆ తర్వాత మనకు ఒక బటన్ ఉంది. ఓకే, ఒక బటన్ ఉంది. ఆ బటన్లో మనం గో టు కొన్ని దగ్గర చూస్తాం, గో టు హోమ్ పేజ్ అని ఉంటుంది. గో టు హోమ్ పేజ్, ఇది ఒక జస్ట్ ఒక బటన్ ఇలా ఉంది. దీని మీద క్లిక్ చేయగానే హోమ్ పేజ్కి వచ్చేయాలి. సో దట్ ఈస్ యాక్చువల్లీ ఇక్కడ ఏం చేయాలి, మీరు వేరేలాగా పాత్రలు లింక్ లేవాలి. అలా కాకుండా మీరు ఏం చేయాలి అని అంటే జస్ట్ సింపుల్గా యూజ్ నావిగేట్, యూజ్ నావిగేట్ అనేది రియాక్ట్ రౌటర్ డామ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది యూజ్ నావిగేట్. సో ఈ యూజ్ నావిగేట్ మీరు యూజ్ చేయడం కోసం మీరు ఒక ఫంక్షన్ తీసుకోవాలి. ఇక్కడ నార్మల్గా ఏంటంటే ఇది ఒక ఫంక్షన్ యూజ్ నావిగేట్లో, ఆ ఫంక్షన్ కాల్ చేయడం కోసం మనం ఇక్కడ ఏదైతే ఉందో అది ఇలా ఇస్తాం. సమ్ అబౌట్ ఇవ్వాలా, లేకపోతే పాత్ ఏ పాత్ అయితే ఉందో ఆ పాత్ ఇస్తానండి. జస్ట్ హోమ్ కాబట్టి ఈ పాత్లోకి వెళ్ళాలి, యూజ్ నావిగేట్లోకి వెళ్ళాలి. సో ఇది ఎప్పుడు జరగాలి, మనం ఒక ఫంక్షన్ని మనం క్లిక్ చేసినప్పుడు కావాలి. ఓకే, ఒక ఫంక్షన్ అనేది క్లిక్ చేసినప్పుడు కావాలి. అప్పుడు ఈ బటన్లో మనం ఏం చేస్తున్నాం, నేను ఆన్ క్లిక్ అనే ఒకటి ఇస్తున్నా. ఆన్ క్లిక్ ఫంక్షన్ ఇస్తున్నా.
ఈ ఫంక్షన్కి నేను సమ్ ఫంక్షన్ నేమ్ ఇస్తున్నా, గో టు అని ఇస్తున్నా. సో దీనికి ఫంక్షన్ నేమ్ ఇప్పుడు ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా, కాన్స్ట్ గో టు యారో ఫంక్షన్. ఈ యూజ్ నావిగేట్ని మనం గూగుల్ కాల్ హియర్. ఇది ఇలా అవ్వదు, ఏమవుతుంది అని అంటే దెర్ ఇస్ అన్ ఇష్యూ, కాన్స్ట్ నావిగేట్ అని ఒక సంథింగ్ ఏదో ఒక నేమ్కి నేను ఇలా అసైన్ చేయాలి. ఫస్ట్ యూజ్ నావిగేట్ని అసైన్ చేస్తున్నా ఈ నావిగేట్కి. సో వీ కెన్ పాస్ ఓవర్ హియర్. ఫైన్, ఇప్పుడు ఇది వర్క్ అవుతుంది ఇలా. సో ఇప్పుడు ఇది జస్ట్ చూడండి, ఏం లేదు. ఇది ఎప్పుడైతే మనం ఈ గో టు హోమ్ పేజ్ మీద క్లిక్ చేస్తే ఈ ఆన్ క్లిక్ గో టు అనేది కాల్ అవుతుంది. ఈ గో టులో ఏముంది, నావిగేట్. ఈ యూజ్ నావిగేట్ కాల్ అయ్యి అందులో ఆ పాత్ ఏ పాత్ ఇస్తే ఆ పాత్ వస్తుంది. నేను జస్ట్ రిఫ్రెష్ చేస్తున్నా, అబౌట్ పేజ్ మీద ఉంది, గో టు హోమ్ పేజ్. హోమ్ పేజ్కి వచ్చాం, మళ్ళీ అబౌట్, గో టు హోమ్ పేజ్. ఇక్కడ హోమ్ పేజ్ ఇప్పుడు మీరు కౌంటర్ అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ జస్ట్ కౌంటర్ అని ఇస్తే రిఫ్రెషింగ్ ఇట్ కౌంటర్ సారీ అబౌట్ మీదకి వెళ్ళిన తర్వాత మళ్ళీ గో టు హోమ్ పేజ్ మీదకి వెళ్తే కౌంట్ వస్తుంది. బేస్డ్ ఆన్ ఇక్కడ మీరు ఏ పాత్ ఇస్తారో ఆ పాత్ని బట్టి అది నావిగేట్ అయిపోతుంది. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏదన్నా ఒక వెబ్సైట్ చూస్తే మీరు ఏ పేజ్లో ఉండండి, మొబైల్స్ నా పేజ్లో మీరు Amazon.in క్లిక్ చేయగానే మీరు చూడండి హోమ్ పేజ్కి వచ్చేస్తాం. సో ఇది ఎలా వస్తుందంటే ఇలానే ఆన్ క్లిక్ అని ఇస్తారు, ఈ దీనికి ఒక బటన్ ఇస్తారు, ఈ ఇమేజ్కి ఒక బటన్ ఇస్తారు. సో ఈ బటన్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు ఆటోమేటికల్లీ ఏంటంటే ఇట్ విల్ రీడైరెక్ట్ టు హోమ్ పేజ్. అలానే అబౌట్ పేజ్ అలా సెట్ చేసుకోవచ్చు అంతే, బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ రియాక్ట్ రౌటెడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీరు ఇలా చాలా వరకు ఏంటంటే ఒక్కొక్క పేజీ ఒక్కొక్కరు ఇలా క్రియేట్ చేస్తారు. రియాక్ట్లో ఏం చేస్తారంటే నా దగ్గర ఒక 5 డెవలపర్స్ ఉన్నారు. ఫస్ట్ డెవలపర్ హోమ్ పేజ్ క్రియేట్ చేస్తాడు, సెకండ్ డెవలపర్ కౌంటర్, థర్డ్ యూజ్ ఫామ్, ఇంకొకరు మెయిల్ కాంపోనెంట్ క్రియేట్ చేస్తారు, ఇంకొకరు షో డేటా, ఇంకొకరు అబౌట్ పేజ్. ఈ అన్నిటిని ఫైనల్గా ఏం చేస్తారంటే ఇలా సింపుల్గా గిట్ హబ్లోకి పుష్ చేసుకుంటారు. అందరూ కోడ్ని పుల్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కరు దాన్ని రౌట్స్ లాగా కాల్ చేసుకుంటారు అనమాట అందరూ. ఫైనల్గా ఏంటంటే సో ఇది ఈజీ అయిపోతుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ చేస్తూ ఉంటారు, అలా రియల్ టైంలో వర్క్ చేస్తూ ఉంటారు. ఓకే, దట్స్ ఇట్ ఫర్ రియాక్ట్ రౌటర్ డమ్. సో ఏమైనా డౌట్ ఉన్నాయి అందులో, అదే రియాక్ట్ రౌటర్ డమ్ అండ్ సేమ్ ఇంకా మనకున్న యూజ్ పర్మిషన్ ఉంటుంది. ఇందులోనే మనకి వీ హ్యావ్ మెనీ అనమాట. కానీ ఇందులో మనకి మెయిన్ యూజ్ అయ్యేది యూజ్ నావిగేట్. మనకి యూజ్ పరామ్స్ కూడా ఉంటుంది, అంటే బేస్డ్ ఆన్ యూజర్ ఐడి ద్వారా ఉంటుంది. అలానే యూజ్ లొకేషన్ అవన్నీ చాలా తక్కువ యూజ్ చేస్తాం. బట్ మెయిన్గా మీకు ఏంటంటే ఇనీషియల్గా దిస్ ఈజ్ సఫిషియంట్. ఓకే, యూజ్ మీరు ఇప్పుడు ఏమేమి నేర్చుకున్నారు, యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్, యూజ్ నావిగేట్, 3 హుక్స్ నేర్చుకున్నారు. అలానే రియాక్ట్ రౌటర్ డమ్ గురించి కూడా చూసారు. ఓకే, ఏమైనా డౌట్ ఉంటే అడగండి, అలా ప్రాక్టీస్ చేయండి. ఇది కూడా నేను ఇది కూడా పుష్ చేస్తా. Code push and you can check. Yeah, that's it for today, guys. Thank you. Bye.